హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవి ఫుడ్స్. కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి కొబ్బరి లేకుండా బీన్స్ ఫ్రై చేయడం ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి పావు కిలో బీన్స్ తీసుకుని వాటర్ వేసి అందులో సాల్ట్ పసుపు వేసి వాష్ చేస్తున్నాను. ఇప్పుడు బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుందాం. తరిగిన బీన్స్ని కుక్కర్లో వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచేద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర వేసి చిట్లిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు కలిపి వేస్తున్నాను. అందులోనే పావు స్పూన్ పసుపు యాడ్ చేసి ఉడికించి పక్కనుంచిన బీన్స్ వేసి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి, సాల్ట్ కొద్దిగానే పడుతుంది, ఇందాక బాయిల్ చేసినప్పుడు వేసాం కాబట్టి. కొద్దిసేపు ప్యాన్పై మూత పెట్టి బీన్స్ మగ్గే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. బీన్స్ మగ్గిందో లేదో చూసేద్దామా? వేయించి గ్రైండ్ చేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం పొడి, అర స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలు మాడిపోకుండా వేయిస్తున్నాను. అందులోనే 2 స్పూన్లు వేయించిన వేరుశెనగ గింజల పొడి వేసి కలుపుతున్నాను. కొద్దిగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసి వేపిన తర్వాత 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి వాటర్ కొద్దిగా ఇమిరే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరి. ఉల్లి వెల్లుల్లి కొబ్బరి లేని బీన్స్ ఫ్రైతో తృప్తిగా తినొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ శ్రీవి ఫుడ్స్.